ఓం నమస్తే. ఆత్మీయులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని బుద్ధిమంతులలో సర్వశ్రేష్ఠుడు అని శ్లోకంలో ఆంజనేయ స్వామి గురించి చెప్పబడింది. మనము హనుమంతుడిని దేవుడు అని భావన చేసి పూజలు చేయడం లేదా ఆకు పూజ చేయడం ఇలాంటివి చేయడం కన్నా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన చేసిన సాధన ఏదైతే ఉందో దానిని మనం ఆచరిస్తే ఆయన పొందిన ఫలితాన్ని మనం కూడా పొందుతాము. హనుమంతుడు వారు చిరంజీవి అయ్యాడు కదా. నాగరిక మనుషుల కన్నా అడవిలో నివసించే అనాగరిక మనుషులకు సంబంధించిన జాతిలో జన్మించి ఆయన అమరత్వాన్ని పొందాడు, చిరంజీవి అయ్యాడు. మంచి చదువుకొని మంచి జ్ఞానం కలిగి మంచి నాగరిక ప్రపంచంలో నివసిస్తున్న మనము సరైన సాధన చేయలేక ఆ లక్ష్యాన్ని పొందలేకపోతున్నాము. కాబట్టి హనుమంతుల వారిని గురువుగాను మంచి సాధకుడుగాను భావించి ఆదర్శంగా తీసుకొని అనుసరించాలా. హనుమంతుల వారు సీతా అన్వేషణ చేయడం ప్రారంభించి ఆ కార్యం పూర్తయ్యే వరకు తన సొంత పని ఏదీ చేసుకోలేదు. ఇది మనం గుర్తెరగాల. మొట్టమొదటిగా వచ్చిన ఆటంకం 100 యోజనాలు దూరంగా ఉన్న మహాసముద్రము. ఇది మొదటి ఆటంకం. దానిని ఇతరుల ప్రమేయంతో ఆ పొగిడిన మాటల ద్వారా దాన్ని లంఘించాడు. తరువాత మైనాకుడు అనే ఆటంకం వచ్చింది. దానిని గౌరవ సూచకంగా చేతితో స్పృశించి ముందుకు సాగిపోయాడు. తర్వాత నీడను పట్టిలాగే ఒక రాక్షసి నీళ్ళల్లో ఉండి హనుమంతుని లాగింది. ఆ రాక్షసిని కూడా జయించాడు. తరుపతి లంకలో ప్రవేశిస్తున్నప్పుడు లంకిని అనే రాక్షసి అడ్డం వచ్చింది, ఆవిడను కూడా జయించాడు. ఈ విధంగా మనస్సు రూపమైన సీతమ్మను ఆత్మరూపమైన రామునితో కలిపి ఆత్మను మనసును ఏకం చేసి మోక్ష సంబంధమైన ఆనందాన్ని సాధించిన వ్యక్తిగా మంచి సాధకుడుగా హనుమంతుల వారు మనకు తెలియవస్తూ ఉన్నారు. లక్ష్మణుడు రాముడు హనుమంతుడిని పొగుడుతూ మొదటిసారి పరిచయం అయినప్పుడు ఇతడు వేదాంగాలు చదివి నవవ్యాకరణవేత్త, అలాంటిగా అంత మంచి చక్కగా పలుకుతున్నాడు మాటలు అని వీళ్ళు పొగడడం జరిగింది. వాక్పటుత్వము సిద్ధిస్తుంది హనుమ ఉపాసన వల్ల.